కాబట్టి అది మొదటి స్థానం. ఆ తర్వాత శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాన్ని పునరుద్ధరించి దీని యొక్క నిరంతర ప్రచారం కోసం స్థాపించినటువంటి శృంగేరి పీఠంలో అమ్మవారిని విశేషంగా అక్కడ ప్రతిష్టాపించారు. కాబట్టి అప్పటి నుంచి శంకరాచార్యుల వారి కాలం నుంచి ఈ శృంగేరి శారదా పీఠం, ఈ శృంగేరి క్షేత్రం అనేది అమ్మవారి యొక్క ద్వితీయ స్థానంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా సమస్త విశ్వంలో ఆ అమ్మవారి యొక్క ఈ రెండు దివ్యమైనటువంటి స్థానాలు, శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్థానాలు ఈ రెండు కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని శంకరుడు ప్రతిష్టాపించి విశేషంగా ఈ పీఠాన్ని స్థాపించారు. అప్పటి నుంచి క్షేత్రంలో, శృంగేరి క్షేత్రంలో అమ్మవారి యొక్క ఆరాధన అనేది విశేషంగా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో ఈ పీఠాన్ని అలంకరించినటువంటి జగద్గురువులు ఎంతో మంది విశేషంగా తమ యొక్క యాత్ర సందర్భంలో వేరువేరు చోట్ల భక్తులు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే భక్తులు ఉన్నారో అక్కడ, అంటే ఎవరికైతే కొన్నాళ్ళు శృంగేరికి వచ్చి శృంగేరి వరకు వచ్చి అమ్మవారిని దర్శించడం అనేది సాధ్యపడదు, ఎప్పుడు కూడా మళ్ళీ అక్కడికి వచ్చి సాధ్యపడదు, అటువంటి వాళ్ళ కూడా విశేషంగా అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి ఒక వ్యవస్థను ఏర్పరిచారు. ఏమిటి అంటే అనేక ప్రదేశాల్లో, అనేక నగరాల్లో, గ్రామాల్లో ఎన్నో చోట్ల ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ శాస్త్రోక్త విధానంలో శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపించడం అనేది ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ప్రాచీన ఈ పీఠంలో వచ్చినటువంటి జగద్గురువులు అందరూ కూడా ఎంతో మంది అక్కడక్కడ ఎన్నో చోట్ల అమ్మవారికి ఆలయాన్ని నిర్మాణం చేయించి అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేయించారు. కాబట్టి ఆ విధంగా ఎన్నో చోట్ల అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యాలు, ఆలయాలు ఎన్నో చోట్ల నిర్మింపబడి అక్కడ కూడా విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉండడం, భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి పరంపర. ఈ విధంగా అనేక ప్రదేశాల్లో అమ్మవారి యొక్క ఆలయాలు ఉన్నాయి. అందులో విశేషంగా ఈ ఖమ్మం మహానగరంలో, ఈ ఖమ్మం నగరంలో ఇక్కడ కూడా అమ్మవారి యొక్క సన్నిధిని నిర్మించి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్టాపన చెయ్యాలి అని ఇక్కడి సమస్త భక్తులు కూడా విశేషంగా మా పరమపూజ్యులైనటువంటి గురువులైన జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారిని అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రార్థించారు. ఆ సందర్భంలో మా గురువులైన విశేషంగా అనుగ్రహించి ఇక్కడ ఈ ఆలయాన్ని శారదా పరమేశ్వరి అమ్మవారికి, చంద్రమౌళీశ్వర స్వామికి, శంకరాచార్యుల వారికి విశేషంగా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయించారు. అదేవిధంగా వేణుగోపాల స్వామి వారికి మళ్ళీ ఆలయాన్ని ఇక్కడ విశేషంగా నిర్మాణం చేయించారు. వారి యొక్క అనుగ్రహంతో 8 సంవత్సరాల క్రితం మా యొక్క యాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఖమ్మం నగరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆలయాల్లో ప్రతిష్టా కుంభాభిషేకాలని అప్పుడు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఖమ్మంలో ఇది ఒక ఆలయం ఉంది, అదేవిధంగా ఇంకొక ఆలయం కూడా ఉంది. శారదా అమ్మవారికి ఈ పట్టణంలో 2 ఉన్నాయి, 2 ఆలయాలు ఉన్నాయి. కాబట్టి 25వ శతంలో అక్కడ ఇంకొక సన్నిధి కూడా అప్పుడు నిర్మించడం జరిగింది. అక్కడ కూడా ప్రతిష్టా కుంభాలు చేయడం వల్ల అక్కడ కూడా జరిగినాయి. 2 కూడా ఒకరోజు జరిగింది, 6 రోజులు ఒకటి, 7వ రోజు ఒకటి, 2 కూడా అప్పుడు వైశాఖ మాసంలో ఈ కార్యక్రమాలు ఇక్కడ జరిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 చోట్ల ఈ ఊళ్ళో శారదామ్మవారి యొక్క ఆ దివ్య సన్నిధానం అనేది ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన, సమస్త విద్యలకు కూడా అధిదేవత అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన అనేది అప్పటి కాలం నుంచి విశేషంగా ఇలా జరుగుతూ ఉండడం. ఇక్కడ శృంగేరిలో శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు శంకరాచార్యుల వారు. దీని వెనక చాలా అద్భుతమైనటువంటి ఒక కథ అనేది మనకి శంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్రలో మనకి కనబడుతుంది. శంకరాచార్యుల వారు పరమశివుడు యొక్క అవతారం. పరమశివుడు ఈ జ్ఞాన మార్గం, మన యొక్క సనాతన ధర్మంలో భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము అని విశేషంగా 3 మార్గాలు ఉన్నాయి. అందులో భక్తి మార్గంలో విశేషంగా భగవంతుడి విషయంలో అపారమైనటువంటి భక్తితో భగవంతుడిని ఆరాధించడం, ఉపాసించడం, అదంతా కూడా భక్తి మార్గం. అదేవిధంగా శాస్త్రోక్తమైనటువంటి తమకు విహితమైనటువంటి స్వధర్మాన్ని, ఎవరెవరికి విహితమైనటువంటి ఆ కర్మల్ని విశేషంగా అనుష్ఠించడం అనేది విశేషంగా కర్మ మార్గం. అదేవిధంగా ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి శ్రవణ మరణాదుల్ని చేయడం అనేది అది జ్ఞాన మార్గం. కాబట్టి ఈ విధంగా 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాలుగా ఒక సమన్వయం అనేది ఉన్నది. సమన్వయం చేసుకుని ముందు ఏది చేయాలి, ఎలా వెళ్ళాలి, దీనికి అందరికీ కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం మనం సాస్తిక్యం అనేది జాగృతమైనప్పుడు కర్మ మార్గాన్ని అనుష్ఠించేటటువంటి ప్రవృత్తి మనకు వస్తుంది. ఆ తర్వాత కర్మ మార్గాన్ని అనుష్ఠించి తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం, తద్వారా మోక్షాన్ని పొందడం అనేది జరుగుతుంది.
కాబట్టి భగవంతుడు జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడానికి అవతారం చేయాలి అని సంకల్పించి అంతకంటే ముందు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి అవతరించమని ఆదేశిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కుమారుల భట్టు అనేటటువంటి నామధేయంతో అవతరిస్తాడు. మరి శంకరాచార్య వారి చరిత్రలో ఆరంభంలోనే దీని గురించి ఉంటుంది. కుమారుల భట్టు అనేటటువంటి పేరుతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించి నాస్తికులను విశేషంగా ఖండించి, అంటే నాస్తిక మతాన్ని విశేషంగా ఖండించి ఈ ఆస్తిక్యాన్ని స్థాపించడమే కాకుండా విశేషంగా కర్మ మార్గాన్ని ఎంతో దృఢంగా కర్మ మార్గం అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి నాస్తిక్యాన్ని ఖండన చేయడం నుంచి మొదలుపెట్టి కర్మ మార్గాన్ని విశేషంగా స్థాపించారు కుమారుడు భట్టపాదుల వారు. ఆయన భట్టపాదులు అని అంటారు. కాబట్టి ఆయన మీమాంసా శాస్త్రానికి వార్తికకారుడు. కాబట్టి ఆయన ఈ విధంగా ఆ నాస్తిక్యాన్ని ఖండించి అక్కడి నుంచి ప్రారంభించి పనిని అక్కడి నుంచి ప్రారంభం చేసి తర్వాత ఈ కర్మ మార్గాన్ని విశేషంగా దృఢంగా స్థాపించారు. ఎందుకంటే అది ఉంటేనే తర్వాత జ్ఞాన మార్గాన్ని మనం వెళ్ళగలుగుతాం. దాన్ని విశేషంగా స్థాపించారు. అదేవిధంగా బ్రహ్మ ఆయన మండల విష్ణుడుగా అవతరించాడు. చతుర్ముఖ బ్రహ్మ ఆయన మండల విష్ణుడుగా అవతరించాడు. ఆయన అవతారం యొక్క ఉద్దేశం కూడా కర్మ మార్గాన్ని విశేషంగా స్థాపించడమే. అయితే ఇద్దరిలో తేడా ఏమిటి అంటే కుమారుడు భట్టపాదుల వారు ఆయన కర్మ మార్గాన్ని ఉద్ధరించడానికి కోసం వచ్చాడు. మండల విష్ణుడు వారు కూడా కర్మ మార్గాన్ని ఉద్ధరించడానికే వచ్చారు విశేషంగా. అయితే తేడా ఏమిటి అంటే భట్టపాదుల వారు అంటే కుమారుడు భట్ట గారు ఆయన ఇంతకు చెప్పినట్టుగా నాస్తిక్యాన్ని ఖండన చేస్తూ అక్కడి నుంచి ప్రారంభించి కర్మ మార్గాన్ని స్థాపించారు. మండల విష్ణుల వారు కర్మ మార్గాన్ని దృఢంగా స్థాపించి ఈ కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి ఎలా వెళ్ళాలి అనేదాన్ని మండల విష్ణుల వారు మనకు చూపించారు. అంటే భట్టపాదుల వారు కర్మ మార్గాన్ని స్థాపించి అక్కడికి తమ అవతారాన్ని పూర్తి చేసేశారు. సుబ్రహ్మణ్య స్వామి అక్కడికి తన అవతారాన్ని పూర్తి చేశాడు. అయితే బ్రహ్మ మాత్రం మండల విష్ణుడుగా అవతరించి ఆ తర్వాత గృహస్థుడు మొట్టమొదటి గృహస్థుడి తర్వాత ఈ గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఆ జ్ఞాన మార్గం ఏదైతే ఉందో దాన్ని దృఢంగా ప్రతిపాదన చేసేటటువంటి గ్రంథాన్ని రచించి ఆ తర్వాత ఆయన అవతారాన్ని పూర్తి చేశారు. కాబట్టి అక్కడికి ఇద్దరు కూడా కర్మ మార్గం కోసం అవతరించినా కూడా ఒకరేమో అక్కడి నుంచి నాస్తిక్యం నుంచి మొదలుపెట్టి ఆస్తిక్యంలో కర్మ మార్గాన్ని స్థాపించారు. ఇంకొకరేమో ఈ కర్మ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లి కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి ఎలా వెళ్ళాలి అనే దాన్ని మనకు చూపించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదన చేసి ఈ జ్ఞాన మార్గం ద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అనేదాన్ని శంకరుడు చూపించారు. కాబట్టి ఈ విధంగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా విశేషంగా మన యొక్క ఈ ధర్మాన్ని పునరుద్ధరించి ఆ క్రమాన్ని ఆ వరసని అంటే ఏ వరసలో మనం వెళ్ళాలి అనేటటువంటి ఆ క్రమాన్ని మనకు ఉపదేశించారు. అయితే ఇక్కడ అసలు ఒక విషయం ఏమిటి అంటే మండల విష్ణుల వారు ఆయన బ్రహ్మ మండల విష్ణుడుగా అవతరించినప్పుడు ఆయన కర్మ మార్గాన్ని దృఢంగా అనుష్ఠించి చూపించాలి. ఎందుకంటే కర్మ మార్గం ఊరికే చెప్తే సరిపోదు. ఎప్పుడు కూడా ఇంకొక రోజు అది చేయండి అన్నది మనం కూడా చేయాలి. మనం కూడా చేయగలిగేటటువంటి వాళ్ళు ఉంటే అప్పుడు ఇంకొకరికి మనం చెప్పాలి. కాబట్టి మనం చేస్తూ ఇంకొకరికి చెప్పాలి. కాబట్టి ఆయన మొట్టమొదటి విశేషంగా కర్మల్ని విశేషంగా అనుష్ఠించాలి. అందుకే ఆయన మండల విష్ణుడుగా ఉండి గృహస్థాశ్రమంలోకి వెళ్ళారు. ఆయన బ్రహ్మ కాబట్టి ఆయన కర్మ మార్గాన్ని అనుష్ఠించాలంటే ఆయన భక్తి కావాలి, భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే అంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే విశేషంగా కర్మానుష్ఠానం అనేది ఉంటుంది. కాబట్టి భక్తి ఉండాలి కదా. ఆయన బ్రహ్మ యొక్క అవతారం కాబట్టి ఆయనకు పత్నిగా స్వయంగా సరస్వతి అమ్మవారు బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతి అమ్మవారే ఆయనకి పత్నిగా అవతరించింది. ఉభయ భారతీదేవిగా అవతరించింది.